హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో కరీంనగర్ షేరోంకా గర్ అంటే సింహాలు నివసించే అది అని ఊరని అర్థం. కరీంనగర్, నాగ్పూర్, కీసరా, వరంగల్, సుల్తాన్పూర్, మెదక్, ముంబై హైవే 2 కిలోమీటర్ల ఎగ్జిట్ నెంబరు. సో తెలంగాణలోనే చాలా ఎక్కువ ధర భూములు ఉన్న అంటే ప్రొఫెషనల్ లొకేషన్లు ఉన్నాం మనం. సో ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఈ వీడియో కార్ల గురించి కాదు, వాటి వేస్ట్ ముచ్చట్లు. సో మీకు ఉంటేనే వినండి. మా దగ్గర ఉన్న కార్లు మొత్తం ఒకసారి చెప్తా. ఒక 18 కార్లు ఉన్నాయి, 2.5 లక్షలు టియాగోలు 2-3 ఉన్నాయి. సో గివి తప్ప ఎకో స్పోర్ట్ సన్లూపర్ ఒక 3 ఉంటాయి. చాక్లెట్ కలర్, బెల్లం కలర్ వస్తుంది. టీవీ 300 నాగ్పూర్లో ఒక ఆర్మీ పర్సన్కి అమ్ముడుపోయింది. తప్పితే మాకేం లేదు. సో హైదరాబాద్ ఎక్కువ ధర ఉన్న నేలమ్మని ఒకసారి ముద్దాడినాం. అంతా యాదవ్దే. నర్సింగ్ అంటే మొత్తం బర్రగొడ్లు, ఎర్రు, ఆ పాల వ్యాపారాలు ఉన్న బాపతి నేలనే. సో ఈ నేలమ్మ, ఈ పంచాయతీ అంతా నేలమ్మకే. సో తెలంగాణ రాష్ట్రంలో 10 మినిట్స్. సో సీట్ బెల్ట్ పెట్టిన, గేర్ తీసి డ్రైవ్ మోడ్లో పెట్టిన. ఎవరు ఏంటిదా ఒక్క రోజు చాలా కాల్స్ వస్తాయి. నేను నిన్న పుష్కరం పోలో పెట్టిన, దాని ధరనేమో 1,60,000 పెట్టిన, దానికి ఫోన్లు ఏమో 1,50,000 వచ్చినాయి. అంటే మినిమం ఒక 150-200 ఫోన్లు వచ్చినాయి. సో మీరు అర్థం చేసుకోండి. సో తెలంగాణ చాలా పవర్ఫుల్ నేల. స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా తెలంగాణ సపరేట్ దేశం ఇది. మళ్ళా సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి 2 లక్షల పోలీస్ సైన్యం ఆ రోజుల్లో నిజాం మీద దండయాత్ర చేసి దీన్ని ఇటాడి చేసి భారతదేశంలో కలిపారు. సో భారత్ మాతాకి జై. ఇక్కడ ఏం జరుగుతుందంటే జస్ట్ ఒకరు చేసిన మిస్టేక్స్, ఎవరి సెల్ఫ్ ఎవరికి వారికి అహంకార భావనతో పోతే ఒక్క కవి, ఒక తెలిసినోడు మౌనం పాటిస్తే ఆ దేశమే ఖతమవుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు అసలు చేసిన సంస్కరణలు ఇంత అంత కాదు. మీకు ఛత్తీస్గఢ్ అంటే రాంచీ లాంటి లొకేషన్లో 116 పెట్టిన స్పీడు, రాంచీగా 120 కంటే ఎక్కువ పోతే ఇక్కడ ఏంటంటే కెమెరాలు కొడతారు. సో 4 స్పీడ్ తక్కువ పెట్టుకొని పోతున్నాం మనం. ఇది తొక్కినమంటే కదా ఒకటే పొగడ పోతుంది. సో మనకి ఎట్లా అంటే 200 క్రాస్ చేస్తానండి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు ఇదే దాంట్లో 220 స్పీడ్లో స్కోడా యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు ఒక 4-7 ఇయర్స్ బ్యాక్. ఇదే రోడ్లో, ఇదే నర్సింగ్ టు దీంట్లో. చాలా అంటే ఎక్స్పెన్సివ్ రోడ్డు, చాలా బాగుండే. ఇప్పుడు అంతా జామ్ అయింది. సో ఒక్క మేధావి మౌనం చాలా ప్రమాదకరం. సో ఇప్పుడు అంటే కొన్ని నిజాలు అనిపిస్తాయి. మా మెదక్ జిల్లా వేణుస్వామి అని మా తెలంగాణ బిడ్డ, మెదక్ జిల్లా, పాత మెదక్ జిల్లా. సో వారు మంచి అంటే ఎంజాయ్ చేస్తాడు. మంచి సినిమా హీరోలతో ఇంట్లో పోయి తాగుతాడు. తెలంగాణోడా, మన ఊరోడా, మన పల్లెోడా తాగితే సంబరమే కదా. ఆంధ్రలో అంటే వేరే మిగతా వాళ్ళ సొమ్ము తిని తాగుతానంటే సంతోషమే. సో ఇంకొకరికి పని దొరుకుతుంది, ఎవరికైనా వర్క్ దొరికి ఎక్స్టెంట్ అంటే డెవలప్ కావాలన్నట్టు. సో ఈ లొకేషన్లో ధరలు, భూములు ఆకాశాన్ని అంటినాయి. ఈ ఒక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద పక్క రాష్ట్రం కన్నుబడి దిష్టి తగిలి తెలంగాణలో రకరకాల ప్రభుత్వం ఏర్పడి రకరకాలుగా ఇబ్బంది పడుతుంది. సో మా రేవంత్ అన్న గెలవడం ద్వారా లాభాలు ఎక్కడ వచ్చినాయంటే, ఒక మామూలు మధ్యతరగతి, ఒక కొత్త అల్లుడు లేకుంటే కొత్తగా జాబ్ ఎక్కినోడు ఏమైనా భూమి పొందామని పోతే అవతల రియల్ ఎస్టేట్ వ్యాపారి అహంకారంతో ఒక 10 లక్షల దాన్ని 1 కోటి రూపాయలు చెప్పినప్పుడు, అబ్బా మా రేవంత్ అన్న మళ్ళీ గెలిస్తే నా కొడక మీ అహంకారం మొత్తం తగ్గిపోదురా, ఆడు భూముల ధరలు ఏకదమ్ డౌన్ చేస్తాడు అనే ఆనందం మిగులుతుంది రేవంత్ రెడ్డి సార్తో. మళ్ళా సీఎం అంటే ఉద్యోగాలు ఎంతమందికి అయితే బీఆర్ఎస్ అంతకుముందు ఇచ్చిండో అంతమందికి కలిసి అపాయింట్మెంట్ ఇవ్వగలిగిండు ఒక సీఎం అయ్యుండి. సో ఒక నగర్ కర్నూలు జిల్లా నుంచి చిన్నగా ఒక రెడ్ల బిడ్డ ముఖ్యమంత్రి అందరినీ కలవడం చాలా సంతోషమే, అలా ఏం బ్యాడ్ లేదు. కాకపోతే రేపటి ఫ్యూచర్స్ కోసం హైదరాబాద్ తాగునీటి దాంది ఎల్నివో వచ్చినప్పుడు, దేశమంతా కరువైనప్పుడు ఒకరికోలు అనుకొని కాళేశ్వరము దాన్ని కొత్త డిజైన్ చేసి, లేకుంటే ఆ నీరే రేవంత్ అన్నదని చెప్పి ప్రాజెక్ట్ ఆన్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుండే. అసలు ప్రభుత్వం ఎవరుతుంటే వాళ్ళే హీరో, ప్రజలు మెచ్చి ఓట్లేసారంటే రేవంత్ అన్న దేవుడు అన్నట్టే. సో దాన్ని బట్టి పంప్ ఆన్ చేసుకుంటే సంతోషంగా ఉంటుండే. మా కరీంనగర్ డ్యాము, మా మిడ్ మానేరు సరిగ్గా 2021 కరోనా తర్వాత కూడా, కరోనాలో కూడా
కరోనాలో నేను నా కారులో కోనరావుపేట అని ఉంటుంది, మీరు మళ్ళీ గూగుల్లో చూడండి. రాజన్న సిరిసిల్ల నుంచి కరీంనగర్ వచ్చినప్పుడు ఆ డ్యామ్ నిండున్నప్పుడు ఆ బ్రిడ్జి మీద ఎక్కి చూసినప్పుడు ఆ ఆనందం వేరే ఉంటుండే. కాకపోతే దాన్ని వీళ్ళు ఏం చేసిరంటే టీఆర్ఎస్ వచ్చినాక 120 దాటితే మొత్తుకుంటుంది, 119 వేసిన అయినా మొత్తుకుంటుంది, 118. సో దాన్ని వీళ్ళు V6 ఏం చేసిందంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కోనరావు అంటే ఎక్కడైతే మిడ్ మ్యాండేట్ కింద పోయిన గ్రామాలకు పాత ఊరోళ్ళను అందరిని తీసుకుపోయి ఏడ్చుకుంటా దాన్ని మళ్ళీ హైటెట్ చేసింది. సో దాని ద్వారా ఒకసారి ప్రాజెక్ట్ అయిన తర్వాత కొన్ని భూములు పోతాయి. ఐజీ ఎయిర్పోర్ట్ కూడా పోయినాయి, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి కూడా. సో ఖచ్చితంగా మనం తెలంగాణ పూర్తి సక్సెస్ కావాలంటే వాటరే మెయిన్. అసలు వాటర్ లేకుండా ఏం చేయలేము. సో కాళేశ్వరం పంపింగ్ చేస్తే చాలా బాగుంటుండే. ప్రాజెక్టు నింపుతా అయిపో, అది కేసీఆర్ది కాదు, బీఆర్ఎస్ది కాదు, అది ప్రజలది. ఆటో డ్రైవరు ఒక బీరు తాగిండు అనుకో, బీరు 50 రూపాయలు, 250 రూపాయలు దాని ధర. సో 200 రూపాయలు ట్యాక్స్ కడతాడు. సో ఆటో డ్రైవర్దా డబ్బు, రైతన్నలదా డబ్బు, ఒక లారీ డ్రైవర్దా డబ్బు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ సార్ వస్తాడు తెలంగాణకు. ఆ బంజారా హిల్స్ భారత్ పంపులో పెట్రోల్ డీజిల్ కొట్టిస్తారు వాళ్ళ కార్లకు. సో ఆ కార్లకు డీజిల్ కొట్టించినప్పుడు ఆ ట్యాక్స్ మనకు వస్తుంది. సో పవన్ కళ్యాణ్ దా డబ్బు, చంద్రబాబు సార్ దా డబ్బు, బాలకృష్ణ బిడ్డ ఇక్కడ డీజిల్ పెంచుకుంటారు. సో ఆ డీజిల్ ట్యాక్స్ మన డబ్బు. సో వాళ్ళ పేరు చెప్పుకొని మనం ప్రాజెక్ట్ ఆపుకుంటే మాత్రం మనకు సెప్టెంబర్, అక్టోబర్ చాలా టైట్ వస్తుంది. జనవరి, ఫిబ్రవరి ఘోరమైన టైట్ వస్తుంది. సో బీఆర్ఎస్ కూడా పూర్తిగా పర్ఫెక్ట్ టైట్ అయితే లేదనిపిస్తుంది నాకైతే, నాకున్న అనాలిసిస్ ప్రకారం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా సరి అయిన క్యాండిడేట్లను రేవంత్ అన్న పెట్టిండు అనుకో, అదే 150 కోట్లు ఆస్తున్న మా స్టేషన్ కనుపురుంది అనుకో, మా ఉమ్మడి మౌనార్ బిడ్డ ఆమె యశస్విని రెడ్డి లాంటి వాళ్ళను తీసుకొచ్చి పెట్టి సరిగ్గా క్యాంపెయినింగ్ చేస్తే ఇప్పటికి కూడా బయటపడుతుంది దమన నియోజకవర్గాల ఎక్స్టెన్షన్ అయితే. సో బయటపడితే భూముల ధరలు మాత్రమే ఆగుతాయి. సో మిగతాయి కాళేశ్వరం స్టార్ట్ చేస్తే కాంగ్రెస్ మళ్ళీ తిరుగు లేకుండా సక్సెస్ అవుతుంది. కానీ మా కరీంనగర్ బిడ్డలు, మా ఆదిలాబాద్, మా కొన్ని లొకేషన్స్లలో రైతులకు తెలియకుండా ఎఫెక్ట్ పడుతుంది. గంగ లాంటి బాయిలు, ఈయాడి నాటు వాడాల్సిన బాయిలలో సుక్క నీళ్ళు లేవు, నారు మడే పారుతుంది చాలా చోట్ల. సో అది కొంచెం గమనించుకుంటే బాగుండు. ఇప్పుడు గెలిచే లీడర్స్ మాస్ లీడర్స్ గెలుస్తారు. ఇప్పుడు మా హరీష్ అన్నాడు సిద్దిపేట, అసలు నువ్వు నన్ను కూడా అరే నువ్వు బయటికి పోరా అన్న కూడా నేను పోను, హరీష్ అన్న జెండా పట్టుకుని ఉంటా అంటాను నేను. సో అట్లాంటిది ఆయన అభిమానం ఉంది. మొన్న 91 ఛాయ్ దుకాణాలు ఇచ్చాడు, స్టవ్లు అన్నీ. సో 91 అంటే 1000 మందికి వాళ్ళు చెప్పినా కూడా ఛాయ్ తాగటోళ్ళు 91,000 ఓట్ల మెజారిటీ. అది ఎక్కడ పోదు? పొన్నం ప్రభాకర్ నాడు మా అన్న, మా సొంత నియోజకవర్గం అది, ఆడేం చేసిండంటే స్టీల్ బ్యాంక్ అని పోయిన సంవత్సరం జూలైలో పెట్టిండు. పెట్టి ఏం చేసిండు, పల్లెలు గిలాసలు, కారు పోయినట్టే లేదు 118 పల్లెలు గిలాసలు మీకు ఫంక్షనల్ టైప్లో ఉంటాయి. పోయిన సంవత్సరం కోయడలు స్టాల్ చేసిండు, సరిగ్గా ఏడాది అయింది, అన్ని మండలాలు ఇచ్చిండు. మహిళా మండలి ఉంటుంది కదా, వాళ్ళకి ఇస్తారు ఈ చిట్టీలు వేసిన ఆడోళ్ళకు. ఈ ఆడోళ్ళకి ఏం పని ఉండదు. ఆ గిలాసాలు గిన్నెలు ఏం చేస్తారంటే ఫంక్షన్లు అయినప్పుడు, గణపతి అంటే పండుగ అయినప్పుడు, ఈ అమ్మవారి పండుగలు అయినప్పుడు, ఇంట్లో పెళ్లి ఫంక్షన్ అయినా ప్లాస్టిక్ గ్లాసులు పెట్టకుండా ఆ స్టీల్ ప్లేట్లు ఇస్తారు, ఉత్తగానే ఇస్తారు, పైసలు తీసుకోరు. సో అప్పుడు క్యాన్సర్ రాదని. కానీ దాని పల్లెం వెనక ఏముంటుంది, పొన్నం సత్తయ్య గౌడ్ ఫౌండేషన్ అని స్టాంప్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎంతమంది తింటారు? ఈ 2 ఏళ్లలో మినిమం 2.5 లక్షల మంది తింటారు. ఆ ఓట్లు ఎన్ని ఉన్నాయి? 2 లక్షల ఓట్లే ఉండే. ఇప్పుడు పల్లెం పట్టుకున్నోనికి సెంటిమెంట్ ఉండదు. ఈ పక్క తీసినప్పుడు పొన్నం అనే పేరు ఉంటుంది కాబట్టి 2 లక్షల ఓట్లు పడ్డట్టే. రేపు నాకు మా హరీష్ అన్న కూడా బస్ 191 ఛాయ్ దుకాణాలు ఇచ్చిండా, ప్రతి షాప్ ఇనాగ్రేషన్కి పోతాడు, ఆడ ఫోటో ఉంటుంది. సో ఆయన కూడా ఉన్నట్టే. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అది మళ్ళీ ఖచ్చితంగా ఓటు బ్యాంక్ ఉంటుంది, వాళ్ళు గెలుస్తారు. ఇవి పక్కన పెడితే రైతుల గురించి ఆలోచిస్తే చాలా సంతోషం. ఎందుకంటే రైతే లేకపోతే, బర్రెగొడ్డే లేకపోతే, బర్రు అంటే బర్రె అంటాం కదా మనం, వినవే బర్రె పిల్ల అని ఆడోళ్ళని సంబోధిస్తాం. సో బర్రె లేకపోతే ఎస్సొంటి కాడ పాల ఉత్పత్తి లేదు, ఛాయ్ లేదు, అసలు ఏం లేదు. సో ఘాస్ కావాలి, గడ్డి కావాలి, కొత్తిమీర కావాలి. నీ కలెక్టర్ అయినా, నీ ఎస్పీ అయినా, ఎవడైనా కానీ ఖచ్చితంగా మంచి రసం, మంచి పెరుగు, మంచి నెయ్యితో తింటేనే వాళ్ళు యాక్టివ్గా ఉండి ప్రజల గురించి ఆలోచించగలుగుతారు. చదువుకున్నారు, కొంచెం ఐక్యూ ఉన్నోడే పరీక్ష రాసి చదువుతారు. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అంతా పక్క రాష్ట్రంలో అయినా వాడు మొత్తం తెలుగు క్లియర్గా మాట్లాడతారు. ఎందుకంటే ఐక్యూ ఉంది, బ్రెయిన్ అంత ఫాస్ట్గా రిసీవ్ చేసుకునే విషయాన్ని, రాష్ట్ర పరిస్థితులను అన్ని ఐక్యూ చేసుకునే కాబట్టి వాళ్ళకి ఇస్తారు. సో ఈ స్థలాలే, ఈ గచ్చిబౌలి, ఈ ఫైనాన్షియల్ సిటీ, ఈ శంకర్పల్లి, ఈ నియోపోలిస్ అనేది అయితే నువ్వు అడుగు పెడితే కోట్ల రూపాయలు. చూడండి బంగ్లాలు ఎట్లున్నాయి. నీ అమెరికాలో కూడా, ఇప్పుడు అమెరికాకి పోయినాం అనుకో, ఎంత పోతుంది, 110 పోతలేదు, ఓయే పిల్ల.
బుజ్జిగానపై. సో చూడండి, కర్ణాటక కారు తిరుగుతుంది, అది కరెంటు. మనలకు ఢిల్లీ కారు ఎట్లా అంటే మండి, మీరు ఢిల్లీ కారు ఢిల్లీలో మీ పేరు మీద చేసుకోవాలి దాదాపుగా, అట్లనే లాభం. మళ్ళీ ఇక్కడ చేసుకుంటే నష్టం. చాలామంది ఇతర యూట్యూబ్లలో మనోళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఒకప్పుడు హై అంటే 2010-11లో చాలా లో ప్రొఫెషన్ అండి. ఇవాళ ఎక్కడికి వస్తావు మామ? సో అట్లా ఉంది. సేమ్ ఫైనాన్షియల్ జిల్లా, మా రగన్న, మా హరీష్ అన్న. సో ప్రిన్స్ విలాస్లో ఉంటారు అక్కడ ముందట, అట్లా లెఫ్ట్ సైడ్. సో ఇదే ఎగ్జిట్ వాళ్ళు దిగాల్సిందంటే. చూడండి ఎంత ఫైనాన్షియల్గా అయిపోయింది. అంటే ఒక మా వాళ్ళు కాదు, మా వాళ్ళు అంటే ఇటు దక్షిణ భారతదేశం అవుతుంది. మా దక్షిణ తెలంగాణ, నగర్ కర్నూలు, పెబ్బేరు ఈ పక్క బెంగళూరు దిక్కు. మాది ఉత్తర తెలంగాణ అవుతుంది కదా, కరీంనగర్ నుంచి బ్రేకు 120లో పోతే మళ్ళీ. సో ఇటు మా దిక్కు ఉత్తర తెలంగాణ దిక్కు అయితే ఆ కాళేశ్వరమే బేసు. పెద్ద మనిషి కట్టకున్న ఆశ చంపేసుకుందు, నాకైతే అసలు మనసులో పడతలేదు. సో మేము వెహికల్ సేజ్ చేసినా కూడా ఢిల్లీ కార్ తెలంగాణలో చూడండి, మళ్ళీ కర్ణాటక కారు ఎవడో వచ్చి బతుకుతాడు కదా. కర్ణాటక కారు వచ్చినా ఢిల్లీ కారు వచ్చినా ఒకటేనండి. సో మెయిన్ ఏంటంటే పోలీసులకు అవగాహన ఉండాలి. అరే మనోడు ఒకటి బతకాలరా భయ్, మనోడు ఒకటి బతకాలరా భయ్ అనే ఫీలింగ్ ఉండాలి. వాడు హ్యాపీ డేస్ సినిమాలో ఆంధ్రులు డైరెక్టరు. సో వాళ్ళు ఏం చెప్తారంటే, చూడండి ఈ లొకేషన్స్లో ధరలు పెట్టబట్టే వాళ్ళు ఏడుస్తున్నారు ఆంధ్రులు. చంద్రబాబు సారు, లోకేష్ సార్ ఉన్న కూడా అంటాడు, హైదరాబాదు మనని కట్టుబట్టలతో నిలబట్టినని. చూడండి ఫైనాన్షియల్ జిల్లాతోనే మనకు ప్రమాదం. సో కాళేశ్వరం నీళ్ళే ఇక్కడికి వస్తాయి పంపింగ్ చేసినప్పుడు, కృష్ణమ్మ నీళ్ళే ఇక్కడికి వస్తాయి పంపింగ్ చేసినప్పుడు. సో ఖచ్చితంగా అవి ఆన్ చేసేటట్టుగా భగవంతుడు కోరుకోవాలి వాళ్ళ మనసులో. కానీ ఇప్పటికిప్పుడు కూడా స్టాండర్డ్ సీఎంఏ నమ్మకూడదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా రేవంత్ అన్న బయటపడతాడు. సో మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. జై బీఆర్ఎస్. నమస్తే.